ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 3వ వచనంలో ఉంటుంది, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపుచ్చుకొనును. చూడండి, జీవితంలో ఇక్కడ 2 ధర్మాలు ఉంటాయి. ఒకటి లోక సంబంధమైన ధర్మం, 2 దైవ సంబంధమైన ధర్మం. లోక సంబంధమైన ధర్మం అంటే దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. దైవ సంబంధమైనటువంటి బాధ్యత, దైవ సంబంధమైన బాధ్యత అంటే నీకు రక్షణ దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణను పట్టుకుని నువ్వు మంచి పరిచారికుడిగా ఉండాలనుకుని దేవుడు పిలిస్తే పరిచారికుడిగా ఉండు, మంచి సంఘస్థుడిగా ఉండాలనుకుంటే సంఘస్థుడిగానే ఉండు, ఒక కోయర్ మెంబర్గా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే కోయర్ మెంబర్గా ఉండు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాక్యాలు విని చక్కగా డైరీలో రాసుకుని నేను కూడా వాక్యం చెప్పేస్తానని చెప్పేసి వాడికి పిలుపు లేకపోయినా, చూడండి అది కదా అక్కడ, ఎవడైనా వట్టి వాడేయండి, ఆడు నార్మల్ మనిషి కానీ తాను ఎన్నికైన వాడను అని ఆడికాడే ఫీల్ అయిపోయి నేను కూడా సేవకుడిని, నేను కూడా ప్రాఫిట్ని, నేను కూడా అది ఇది అని చెప్పుకొని బయటికి వెళ్తారు. వాడు తనను తాను మోసపరుచుకున్నవాడు. అంటే నేను ఇంకో చాలాసార్లు చెప్తాను, నా దగ్గరికి కౌన్సిలింగ్ చాలామంది వస్తారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా వ్యాపారవేత్తగా దేవుడు మారుస్తానన్నాడు, నాకు సంతోషం, దేవుడు నేను వ్యాపారవేత్తగా చూడాలనుకుంటున్నాడు, ప్రయత్నం చేయి, ప్రార్థన చేసుకో, ముందుకు వెళ్ళిపో, చాలా సంతోషంగా చెప్తాను, కంగ్రాట్స్ అని చెప్తాను. అలాగే ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఇస్తానని దేవుడు మాతో మాట్లాడాడు అనుకో, నాయన నీకు దేవుడు గవర్నమెంట్ జాబ్లో నేను చూడాలనుకుంటున్నాడు నాయన, నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు తోడుగా ఉంటాడు, కంగ్రాట్స్. ఓకే, ఎవరికైనా మరి అయ్యా నాకు ఏమైనా పిలుపు ఉందా అంటే నన్ను అడగక్కర్లేదు, పిలుపు ఉందనుకో, నాయన నీకు పిలుపు ఉంది దేవుడు చెప్తున్నాడు నాకు, నువ్వు చక్కగా వెళ్ళిపో అని దీవిస్తాను. కొందరు నేను చాలామందిని చూశాను, కొందరు పిలుపు లేకపోయినా వాళ్ళే డబ్బు కొట్టుకుని వెళ్ళిపోతారు. మాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తనను తాను మోసపుచ్చుకున్నవాడు, దాని ఫలము ప్రాబ్లంలు ఎదుర్కొంటారు. నేను చాలామందిని చూశాను. అది మంచి పరిచారకుడిగా ఉండడం మంచిది, ఒకవేళ దేవుడు నేను పిలిస్తే వెళ్ళిపోవడం కూడా మంచిది, ఏదైనానూ మంచిదే. కాకపోతే నీకు ఉన్న పిలుపును బట్టి నువ్వు జీవితం ముందుకు తీసుకెళ్ళడమే మంచిది. నీకు ఏ బాధ్యతని దేవుడు ఇచ్చాడో దాన్ని నార్మల్గా ఉంచుకోవడం మంచిది. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఈ స్టేజ్ మీద ఉండి వాక్యం చెప్పే జీవితం కన్నా నేను ఒక ఎంప్లాయీగా ఉండి ఏదో పొద్దుటే లేచి నేను స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకొని కంపెనీకి వెళ్ళిపోయి మళ్ళీ కంపెనీ నుండి వచ్చేసి చక్కగా నా ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకొని చక్కగా మాట్లాడుకుంటూ అలా గడిపేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చేసరికి, సేవలోకి వచ్చేసరికి ఆ లైఫ్లో దేవుడు నాకు ఆ లైఫ్ ఇచ్చినప్పుడు అక్కడ హ్యాపీగానే ఉన్నాను. తర్వాత నన్ను పిలిచిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత ఈ లైఫ్లో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే నా బాధ్యత ఇదే అని తెలిసిన తర్వాత నేను అక్కడ ఉండలేను. అది నెలకి లక్షలు వచ్చినా మనకు అనవసరం. అది ఈ ఫీల్డ్లోనే దేవుడు నన్ను ఎన్నుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను. ఒకవేళ నేను ఆ ఫీల్డ్లోనే దేవుడు నన్ను ఉండమన్నప్పుడు మంచిగా మీలాగా చాలామంది దశంభాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు, అలాగే నేను కూడా ఇచ్చేవాడిని పాస్టర్. నా పని అదే, నా ధర్మం అక్కడదే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బోధించడం నా ధర్మం, ఇచ్చుట మీ ధర్మం, వాక్యం వినుట మీ ధర్మం. ఎవరి ధర్మాలు వారికి ఉన్నాయి. చప్పుడు కూడా దేని భయపడతాం. అనవసరంగా ఇంకా డిస్కషన్స్ పెంచుకోవడం, అనవసరమైన విషయాల గురించి మీరు డిస్కస్ చేసుకోవడం లేదు. రక్షణ పొందుకోవడం ఎంత గొప్ప భాగ్యమో ఆ రక్షణను నిలుపుకోవడం కూడా అంతే గొప్ప భాగ్యం. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే డబ్బు సంపాదించడం ఎంత ప్రాముఖ్యమో ఆ డబ్బును సంపాదించిన ఆస్తిని కాపాడుకోవడం కూడా. అర్థమైందా మీకు?